ఇగో మళ్ళీ యాడ్ యాస్పెక్ట్ రోజు నేను గుర్తుపెట్టుకోండి. ఇగో తెలంగాణ ఎంబలో ఉంది అంటే అది ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి యాడే. జారీ చేసిన వారు ఎవరు, ఏ డిపార్ట్మెంట్ ఇలా? ఇగో ఈరోజు ఆ డిపార్ట్మెంట్ పేరే లేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో కనీసం ఇగో సమాచారం కూడా లేదు. గ్రామీణ పట్టణ మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతికై మహిళా శక్తి విధాన ఆవిష్కరణ కార్యక్రమం 12 మార్చి 2024 పెరేడ్ గ్రౌండ్స్. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేకపోతే ప్రైవేట్ కార్యక్రమమా? దీన్ని ఎవరు జారీ చేశారు? ఇక్కడ ఉండాలి కదా, జారీ చేసిన వారు అనేది ఉండాలి, అది కూడా తీసేసారు. అంటే వెలుగు రోజుకు ఒక కొత్త రూపం. అంటే ఇందులో కూడా రాలే ఈ యాడు. ఇందులో ఎందుకు వచ్చింది? ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన యాడా లేకపోతే ప్రభుత్వపరమైన యాడా? రోజు ఒక 20 లక్షల యాడ్లు ఇస్తూ ఉన్నారు. రోజుకు ఒక 20 లక్షల యాడ్ అంటే నెలకెంత, సంవత్సరానికి ఎంత, 5 సంవత్సరాలకి ఎంత, ఇవన్నీ తెలాలిగా. నమస్తే తెలంగాణ తయారవుతుంది రోజుకు ఒకసారి, రోజుకు నమస్తే తెలంగాణ తయారవుతుంది ఈ పత్రిక. ఇగో మళ్ళీ యాస్పెక్ట్ రోజు నేను గుర్తుపెట్టుకోండి. ఇగో తెలంగాణ ఎంబలో ఉంది అంటే అది ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి యాడే. జారీ చేసిన వారు ఎవరు, ఏ డిపార్ట్మెంట్ ఇలా? ఇగో ఈరోజు ఆ డిపార్ట్మెంట్ పేరే లేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో కనీసం ఇగో సమాచారం కూడా లేదు. గ్రామీణ పట్టణ మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతికై మహిళా శక్తి విధాన ఆవిష్కరణ కార్యక్రమం 12 మార్చి 2024 పెరేడ్ గ్రౌండ్స్. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేకపోతే ప్రైవేట్ కార్యక్రమమా? దీన్ని ఎవరు జారీ చేశారు? ఇక్కడ ఉండాలి కదా, జారీ చేసిన వారు అనేది ఉండాలి, అది కూడా తీసేసారు. అంటే వెలుగు రోజుకు ఒక కొత్త రూపం. అంటే ఇందులో కూడా రాలే ఈ యాడు. ఇందులో ఎందుకు వచ్చింది? ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన యాడా లేకపోతే ప్రభుత్వపరమైన యాడా? రోజు ఒక 20 లక్షల యాడ్లు ఇస్తూ ఉన్నారు. రోజుకు ఒక 20 లక్షల యాడ్ అంటే నెలకెంత, సంవత్సరానికి ఎంత, 5 సంవత్సరాలకి ఎంత, ఇవన్నీ తెలాలిగా. నమస్తే తెలంగాణ తయారవుతుంది రోజుకు ఒకసారి, రోజుకు నమస్తే తెలంగాణ తయారవుతుంది ఈ పత్రిక.